తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో కృషితో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ సాయంత్రం వేళ ఎవరెవరు ఈ మీటింగ్ లో పాల్గొనుటకు వచ్చి ఉన్నారో తండ్రి, వాళ్ళని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. చాలా మంది ఈ సమయంలో మేము రిలాక్స్ అవ్వాలి అని రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఈ బిడ్డలు ఎంతో ఆసక్తితో ఈస్టర్తో కూడిన మేము పాఠాలు నేర్చుకోవాలి, వాక్యపరంగా అలాగే ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో ఈ బిడ్డలు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలపై బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే చందు బ్రదర్ మనకి ఫస్ట్ ఒక స్లైడ్ చూపిస్తారు. చూపించినప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ వ్యక్తిని మీరు గుర్తించారా అని అడుగుతాను. మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు జవాబు ఇవ్వాలి. ఓకే? ఎన్లార్జ్ ఇట్ బ్రదర్. ఓకే, ఈ వ్యక్తిని మీరు గుర్తించారండి? వెరీ గుడ్, వెరీ గుడ్. చార్లీ చాప్లిన్ అనగానే వెంటనే అందరికి కూడా నవ్వు వస్తూ ఉంటది. ఎందుకంటే ఆయన వేసుకున్న డ్రెస్సు, ఆయన నడిచే విధానము, ఆయన శ్రేష్టాలన్నీ కూడా చాలా మందికి నవ్వు పుట్టిస్తూ ఉంటది. ఇప్పుడు నేను మీకు ఇంకొక పిక్చర్ కూడా చూపిస్తాను. ఇప్పుడు చందు బ్రదర్ ప్రెస్ చేస్తే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ కనిపిస్తుంది. చందు బ్రదర్ కూడా కొంచెం ఎన్లార్జ్ చేస్తారు ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ని. ఇప్పుడు వీళ్ళు ఎవరి లెక్క డ్రెస్ చేసుకొని ఉన్నారు మీరు నాకు చెప్పాలి. ఎవరు? లాగా. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. సో దీంతో కూడిన ఒక మీకు కొంచెం నవ్వు వచ్చి ఆశ్చర్యం పుట్టించే ఒక విషయం పంచుకొని నేను ముందుకు వెళ్తాను. దీనికి ఈస్టర్ పండుగకి ఏంటి కనెక్షను అని మీకు ఆలోచనలు వస్తుండొచ్చు. నేను మెల్లంగా అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్తాను. దేవుని వాక్యం చుంటే తేనేదారు కంట మధురమైనది కాబట్టి. అయితే చార్లీ చాప్లిన్ ఫోటో చూడంగానే మీరు గుర్తించారు చార్లీ చాప్లిన్ అని. ఎందుకంటే ఆయన ఎంతో పేరు పొందిన వ్యక్తి, ఎంతో మందిని ఆయన శ్రేష్టాల చేత నవ్వించాడు. అయితే ఆయన ఉన్న కాలంలో ఇంకా టీవీస్ రాలేదు, టీవీలో రియాలిటీ షోస్ అవన్నీ కూడా ప్రారంభం కాలేదు. ఇంకా కలర్ పిక్చర్ కూడా మూవీస్ వచ్చేవి కావు, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లే. నేను ఇప్పుడు మూవీస్ అంతా కూడా చూడట్లేదండి, కానీ మూవీతో కూడిన ఒక చరిత్ర మీతో పంచుకుంటున్నాను. అదేంటంటే చార్లీ చాప్లిన్ లుక్ లైక్ కాంటెస్ట్ అనేది యూరోప్లో, అమెరికాలో చాలా వ్యాపించింది. మీరు పిక్చర్ ఇంకోటి చూసారు చూడండి, అందరు కూడా చార్లీ చాప్లిన్ వలె డ్రెస్ వేసుకొని ఉన్నారు. ఆ కాలంలో ఈ రియాలిటీ షో జరిగేది. ఒక స్టేజ్ పెట్టేవారు, అందరు చార్లీ చాప్లిన్ వలె డ్రెస్ చేసుకొని వచ్చేవారు. అక్కడ జడ్జెస్ ఉండేవారు. ప్రజలు ఆ షోని చూచుటకు అందరూ ఎంతో మంది, వేల కొలది ప్రజలు వచ్చేవారు. ఆ స్టేజ్ మీద అక్కడ కంటెస్టెంట్స్ ఎవరెవరు పాల్గొంటున్నారో ఆ పోటీలో వాళ్ళందరూ కూడా చార్లీ చాప్లిన్ వలె నటించుటకు ప్రయత్నించేవారు. అక్కడ కూర్చున్న జడ్జెస్ ఎవరు అందరికంటే బెస్ట్గా నటించారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, అలాగే దాని ప్రకారంగా సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలాగా ఇచ్చేవారు. ఈ చార్లీ చాప్లిన్ లుక్ లైక్ కాంటెస్ట్, ఆయన వలె ప్రదర్శించటం, స్టేజ్లో ఆయన వలె నటించటం, ఇది చాలా ఫేమస్ అయిపోయింది ఆ కాలంలో. అయితే ఇప్పుడు ఆశ్చర్యం పుట్టించే సంఘటన గురించి మీతో పంచుకుంటున్నాను. 1910లో, అంటే 115 సంవత్సరాల క్రితం, శాన్ ఫ్రాన్సిస్కో అనే పట్టణం అమెరికాలో చార్లీ చాప్లిన్ లుక్ లైక్ కాంటెస్ట్ నడుస్తుంది. నడిచే సమయంలో ఎవరికి తెలవకుండా ఒరిజినల్ చార్లీ చాప్లిన్ గారు ఆ పోటీలో పాల్గొన్నారు. అందరు కూడా చార్లీ చాప్లిన్ వల్లే అక్కడ నటిస్తున్నారు, స్టేజ్ మీద ఆయన శ్రేష్టాలు చేస్తున్నారు. ఎవరికి ఈయన చెప్పలేదు ఏమనంటే నేను పార్టిసిపేట్ చేస్తున్నానని. రహస్యంగా ఎవరికి తెలవకుండా, జడ్జెస్కి తెలవకుండా, అక్కడ కూడిన ప్రజలకి తెలవకుండా, వేరే పోటీ చేసే వాళ్ళకి తెలవకుండా ఒరిజినల్ చార్లీ చాప్లిన్ గారు ఆ పోటీలో పాల్గొన్నారు. కానీ ఆశ్చర్యం పుట్టించే విషయం ఏంటంటే చార్లీ చాప్లిన్ గారికి 3వ ప్రైజ్ కూడా రాలేదండి. ఒరిజినల్ చార్లీ చాప్లిన్ ఎవరు గుర్తుపట్టలేకపోయారు.
మూడో ప్రైజ్ కూడా రాలేదు ఆయనకి, పాప ఒరిజినల్ని గుర్తుపట్టలేకపోయారు. ఈ మాటలు నేను ఎందుకు మీతో పంచుకుంటున్నాను ఈస్టర్ దినం అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఈస్టర్ దినమున చాలా ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సమాధి తోటలో మగ్ధలేన మరియ యేసుక్రీస్తు ప్రభుని తోటమాలి అనుకున్నదా, నిజమైన యేసు అనుకున్నదా? మొదటిసారి చూసినప్పుడు మీరే చెప్పాలి నాకు. అన్మ్యూట్ చేసుకోండి. తోటమాలి అనుకున్నది. మరి ఇంకొక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇమాయు గ్రామం వైపు నడుచుకొని వెళ్ళే ఇద్దరు శిష్యులు, వాళ్ళతో పాటు ప్రభువారు కూడా నడవటం స్టార్ట్ చేశారు. వాళ్ళు గుర్తుపట్టారండి యేసుక్రీస్తు ప్రభువారిని. ఇమాయు గ్రామం వైపు నడుచుకొని వెళ్ళే ఇద్దరు శిష్యులు ప్రభుని గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదు. రియల్ ఐడెంటిటీ ప్రాబ్లం. ఒరిజినల్ ని గుర్తుపట్టట్లేదు వీళ్ళు. దాని తర్వాత ఇప్పుడు మనం ఆ వాక్య భాగం కూడా చదువుకున్నాము. శిష్యులు భయపడి ఒక గది లోపల కూడే సమయంలో ఆశ్చర్య రీతిగా ప్రభువారు అక్కడ కనిపించి, మీకు సమాధానం కలుగును గాక అంటే, యేసు ప్రభు అని అనుకుంటున్నారా లేకపోతే భూతం అనుకుంటున్నారా ప్రజలు? అక్కడున్న శిష్యులు చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. భూతం అనుకున్నారా లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారని భూతం అనుకుంటున్నారు? చూడండి. సో రియల్ ఐడెంటిటీ ప్రాబ్లము ఈస్టర్ దినమున ప్రభు వారు ఎదుర్కోవటం మనము చూస్తున్నాం, అనుభవించటం మనం చూస్తున్నాం. సో ఈరోజు ఈస్టర్తో కూడిన సందేశము నేను మీ ముందు ఐడెంటిఫై అనే వర్డ్స్ వాడి, ఐడెంటిఫై అనే ప్రీఫిక్స్ వాడి నేను మీ ముందు సందేశం తీసుకొని వస్తాను. నేను వాడే సబ్హెడింగ్స్ అన్ని కూడా ఐడెంటిఫైతో ప్రారంభం అవుతాయి. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. చంద్ర బ్రదర్ ఒకసారి చూపిస్తారా? నేను వాడే సబ్హెడింగ్స్ చూడండి. మనం అంతా కూడా ఈ వారంలో కవర్ చేయకుండా ఉంటే, ఏదో మిడ్ వీక్లన్నా లేకపోతే నెక్స్ట్ సండే అన్నా మనం అంతా కూడా కవర్ చేద్దాం. ఆఫ్ ఈస్టర్ అండ్ ద ఇష్యూ ఆఫ్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ ప్రభు వారు కనిపిస్తున్నారు. శిష్యుల బాడీ లాంగ్వేజ్ చూడండి. చందు బ్రదర్ కరెక్ట్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే ప్రభు వారు అని అనుకుంటున్నారా లేకపోతే భూతం అని అనుకుంటున్నారా? వెరీ గుడ్. సో నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాము. చందు బ్రదర్, నేను వాడే సబ్హెడింగ్స్ చూడండి. ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్. అదేంటో నేను అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్లో చెప్పేసి మరి తెలుగులో కూడా చెప్తాను. ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటంటే రిజరక్షన్ పవర్. ఐడెంటిఫైయింగ్ ఆర్సెల్స్ విత్ ఇట్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐడెంటిఫైయింగ్ ద రోల్ ఆఫ్ ద ప్రాఫెసీ. ఐడెంటిఫైయింగ్ ద కంప్లీషన్ ఆఫ్ ద రిడెంప్షన్ ప్లాన్. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ యాజ్ ఐఎమ్ రీడింగ్ ఇట్ అవుట్. ఐడెంటిఫైయింగ్ ద మోర్ బ్లెస్డ్ గ్రూప్. దాని తర్వాత ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్వ్స్ విత్ ద మెస్సయాస్ కాజ్. చివర్లో ఐడెంటిఫైయింగ్ ద టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. మొదటిగా ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్. ఏది కంప్లీట్గా ఇటు అటు అయిందో, రివర్సల్ని ఏమంటారంటే తెలుగులో ఇటు అటు అవటంని ఇంగ్లీష్లో రివర్సల్ అని అంటారు. తెలుగులో నేను చెప్తున్నాను. రివర్సల్ అర్థం ఏంటంటే ఇటు అటు అవుట. అంటే మన బలహీనతని దేవుడు బలంగా మార్చగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు దేవుడు ఆయన కృప చూపించగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక వాక్య భాగం నేను సహోదరి జయంతితో చదివిస్తాను. దాని తర్వాత 2 బైబిల్ ఉన్న ఉపమానాలు కూడా మీతో పంచుకొని ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్ దగ్గర నేను వస్తాను. అమ్మా చదవమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం సహోదరి జయంతి గారు చదివి వినిపిస్తారు. చదవమ్మా, అన్మ్యూట్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము. అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారాలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, మీరు దానికి జవాబు ఇవ్వాలి. చాలా పరిచితమైన అంశమే. మోషేని దేవుడు మొదటిగా పిలిచినప్పుడు నా నోటి బోరగా ఉండు, ఫారో దగ్గర వెళ్ళి వాదించు, ప్రజలని నువ్వు విమోచించు, ఫారోని ఒప్పించి అని చెప్పినప్పుడు మోషే వెంటనే ఒప్పుకున్నాడా లేకపోతే సాకులు చెప్పాడా? ఒప్పుకోలేదండి. నాకు నత్తి ఉంది అని చెప్పి
నత్తి ఉంది అని చెప్పాడు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అయితే అదే నత్తితో బాధపడే మోషేని దేవుడు లేఖనంలో గమనిస్తే అన్నిటికంటే పెద్ద ప్రసంగం చేయించాడు. ద్వితోపదేశ కాండంలో 34 అధ్యాయాలు ఉన్నాయి. 33 అధ్యాయాలు మోషే కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు. అప్పటికి ఆయనకి నోటి పొరగున్న ఆరోన్ కూడా చనిపోయాడు. సో నత్తివాడైన మోషే, ఏది ఆయన బలహీనత అయి ఉండిందో సరిగా మాట్లాడకుండా ఉండుట, దాన్ని బలంగా మార్చి అన్నిటికంటే పెద్ద ప్రసంగం లేఖనంలో దేవుడు చేయించారు. అన్నిటికంటే పెద్ద ప్రసంగం లేఖనంలో ద్వితోపదేశ కాండం అండి. మొదటి 33 అధ్యాయాలు. కొండ మీద ప్రసంగం కూడా కాదు. కొండ మీద ప్రసంగం మనం గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉంటుంది. 3 అధ్యాయాలే. కానీ మోషే కంటిన్యూస్గా ప్రసంగించడం మనం గమనిస్తున్నాం. 33 అధ్యాయాలతో కూడిన మాటలు ఆయన కంటిన్యూస్గా ఆపకుండా ప్రసంగిస్తున్నాడు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఈ విషయం ఆయన గ్రహించినప్పుడు, ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. When I realized the fact that God used the stammerer to preach the longest sermon in the Bible, I am speechless అని అన్నాడు. ఇప్పుడు తెలుగులో చెప్తాను. ఎప్పుడు నేను గ్రహించానో దేవుడు ఒక నత్తివాడిని వాడి అన్నిటికంటే పెద్ద ప్రసంగం లేఖనంలో చేయించాడు అనే సత్యం నేను ఎప్పుడు గ్రహిస్తున్నాను, నా నోటి నుంచి మాటలు రావట్లేదు, అంత ఆశ్చర్యం నేను పడుతున్నాను అని అన్నాడు. అలాగే మనం గమనిస్తే పేతురు పిరికితనం వలన ఎన్నిసార్లు బొంకాడో మీరు నాతో పంచుకోవాలి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 3 సార్లు. అదే పేతురుని పెంతెకోస్తు దినమున అశుద్ధాత్మ చేత అభిషేకించి ధైర్యశాలిగా మార్చి ఎన్ని ఆత్మల్ని రక్షించేటట్లు దేవుడు చేస్తున్నాడు. అది కూడా మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి నాకు. 3,000 ఆత్మలు. బహుశా పేతురు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. బహుశా పేతురు 5 సార్లు బొంకుంటే 5,000 ఆత్మలు రక్షించేవాడేమో. కానీ 3 సార్లు బొంకాడు కాబట్టి దేవుడు ఆయనను అభిషేకించి ఆ దినము ధైర్యశాలిగా మార్చి 3,000 ఆత్మలు రక్షించేటట్లు దేవుడు చేశాడు. మనం ఎక్కడ ఓడిపోతామో అక్కడ గెలిచేటట్లు దేవుడు చేస్తాడు. ఇది పునరుద్ధాన దినం కాబట్టి ఒక ప్రాముఖ్యమైన సత్యం మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఒక్కసారి సహోదరి వాక్య భాగం చదివి వినిపిస్తారు. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. మొదటి తీర్పు ఆదాం అవిధేయత వలన. మొదటి తీర్పు ఏంటో మనం చూద్దాం. 3వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. దాని తర్వాత సహోదరి యోహాను సువార్త 19వ అధ్యాయం 41, 42 కూడా చదివినిపిస్తారు. అమ్మా బైబిల్స్ లో కూడా అండర్లైన్ చేసుకోండి. 3వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనము. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నుకు పోవుదు అని చెప్పెను. మరణంతో మరణంతో కూడిన తీర్పు. ఆదాము మొదటి పాపం వలన దేవుడు ఆ తీర్పు మానవులకి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ తీర్పు ఎక్కడ ఇవ్వబడింది? ఎక్కడ? చోట ఏంటి? మీరు నాతో చెప్పాలి, పంచుకోవాలి. ఏ చోటలో దేవుడు ఈ తీర్పు ఆదాంకి ఇచ్చాడు, ఆదాంకి విరోధంగా పలికాడు? ఏదెను తోట. ఈదేను తోట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చూద్దాం యోహాను సువార్త 19వ అధ్యాయము 41, 42 చదువమ్మా. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనము. ఆయనను సిల్వ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవ్వడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు సిద్ధపరిచిన దినమందైనున్న వారు అందులో యేసుని పెట్టిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరణంతో కూడిన తీర్పు. మొదటి ఆదాం అవిధేయుడయ్యాడు కాబట్టి ఈదేన్ తోటలో దేవుడు పలికాడు అనంటే నిత్య జీవంని సూచించే పునరుద్ధానము ఇంకొక తోటలో జరుగుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికి అర్థమవుతుందా?
ఎక్కడ ఓడిపోతామో అక్కడ దేవుడు గెలిచేటట్లు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆదాము ఒక తోటలో అవిధేయుడయ్యాడు. మరణంతో కూడిన తీర్పు దేవుడు ఒక తోటలో పలుకుతున్నాడు. అయితే ఇంకొక తోటలో కడబడి ఆదాము పునరుద్ధానం వలన మనకి శుభప్రదమైన నిరీక్షణ కలిగి మనం జీవిస్తున్నాం. ఆయన పునరుద్ధానం లేకుండా ఉంటే శుభప్రదమైన నిరీక్షణ ఉండేది కాదు. ఇప్పుడు పునరుద్ధానము యేసుక్రీస్తు ప్రభువారు పొందారు కాబట్టి క్రైస్తవులకి మరణం అంటే భయం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పునరుద్ధానం నిత్య జీవంని సూచిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరణంతో కూడిన తీర్పు ఒక తోటలో దేవుడు పలకాల్సి వచ్చిందంటే ఇంకొక తోటలో దేవుడు చరిత్రలో ఇంకొక తోటలో కడబడి ఆదాం పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చేటట్లు చేసి ఏం చేస్తున్నాడు అంటే నిత్య జీవంతో కూడిన సందేశం మనకిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా ఈస్టర్ పండుగ అంటే అనేక విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యము చుంటే తేనె దారు కంట మధురమైనది. సో ఫస్ట్ ఐడెంటిఫై ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్ ఆఫ్ ఈవెంట్స్. కంప్లీట్గా ఇటు అటు దేవుడు చేస్తున్నారు. ఒక తోటలో మరణశిక్షతో కూడిన తీర్పు దేవుడు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే మొదటి ఆదాము అవిధేయత చేత, ఇక్కడ కడబడి ఆదాం విధేయత. భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. శిలువ మరణం పొందటం అని అంటే భయంకరమైన చోటలో ఆయన విధేయుడై ఆయన మనకి లోకరక్షకుడు అయ్యాడు. మరి మీతో పంచుకుంటున్నానండి ఒక ప్రాముఖ్యమైన సత్యము. యేసు గొప్ప అద్భుతాల వలన లోకరక్షకుడు అవ్వలేదు, గొప్ప ప్రసంగాల వలన లోకరక్షకుడు అవ్వలేదు. సిల్వ దగ్గర ఆయన చూయించిన విధేయత చేత ఆయన లోకరక్షకుడు అయ్యాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ లోకరక్షకుని పునరుద్ధానము నిత్య జీవంకి ఒక రుజువు అయి ఉన్నది. అందుకు ఇప్పుడు క్రైస్తవులకి మరణం అంటే భయం లేదు. పౌలు భక్తుడు చక్కగా యూదులు ఆచరించే ఒక పండుగ, ప్రథమ ఫలం పండుగని జ్ఞాపకం చేసుకొని ఏమని అంటున్నాడు ఒకసారి మనం చూద్దామా? ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను సహోదరి జయంతితో. 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం, అలాగే 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనం. యూదులు ఆచరించే 7 పండుగల్లో ఒక పండుగ ప్రథమ ఫలం పండుగ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రథమ ఫలం పండుగతో కూడిన ఒక ప్రాముఖ్యమైన అంశంని తీసుకొని పునరుద్ధానంతో పౌలు భక్తుడు పోలుస్తున్నాడు. చదవమ్మా 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి అమ్మా. 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనం, దాని తర్వాత 23వ వచనం. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. 1 కొరింథీ 2వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదాం నందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అలాగే 23వ వచనం వచ్చేమా. ప్రతి వాడును తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఓకే, ప్రథమ ఫలము అని అంటున్నాడు. ఎందుకు ప్రథమ ఫలము? జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి మనం వస్తున్నాం. యూదులు ఆచరించే పండుగ ప్రథమ ఫలం పండుగ దేవుడు ఎప్పుడు ఆచరించమన్నాడు? వాళ్ళు కానాన్ దేశంని స్వాధీనపరుచుకున్నప్పుడు
ఆ సారంతో కూడిన భూమిలో వాళ్ళు మొదటి పంటని పొందినప్పుడు ఆ దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి అర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆ మొదటి ప్రథమ ఫలం పండుగ వాళ్ళు పొందినప్పుడు అని అంటే, ఆ ప్రథమ ఫలము వాళ్ళు కానాన్ దేశంలో నివసించేటప్పుడు రాబోయే సంవత్సరాల్లో విస్తారమైన వేరే పంటలకి అది సూచన అయి ఉన్నది. అది ప్రథమ ఫలమై ఉన్నది. రాబోయే సంవత్సరాల్లో, లెక్కలేని సంవత్సరాల్లో వాళ్ళు విస్తారమైన పంటని వాళ్ళు పొందబోతున్నారు ఆ సారంతో కూడిన భూమిలో. దానికి సూచనగా ప్రథమ ఫలం ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మొదటి పంట ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానంని ప్రథమ ఫలం అని అంటున్నారు పౌలు భక్తుడు. ఎందుకనంటే ఆ ఒక్క పునరుద్ధానము లెక్కలేని క్రైస్తవుల పునరుద్ధానాలకి సూచన అయి ఉన్నది, ప్రథమ ఫలమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందరికి అర్థమవుతుందమ్మా ఎందుకు ప్రథమ ఫలం అనే మాట పౌలు భక్తుడు వాడుతున్నాడు? యూదులు ఎందుకు ప్రథమ ఫలం పండుగ ఆచరిస్తారు? కారణం ఏంటంటే ఆ పండుగ కానాన్ దేశంకి వెళ్ళిన తర్వాత మొదటి సంవత్సరంలో ఆ పంటను తీసుకొని వచ్చి దేవునికి అర్పించి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలని దేవుడు కోరుకున్నారు అని అంటే, ఆ ప్రథమ ఫలము దేన్ని సూచిస్తుందంటే రాబోయే సంవత్సరాల్లో వాళ్ళు పొందే విస్తారమైన వేరే పంటలను అది సూచిస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి మొదటి పునరుద్ధానము దేన్ని సూచిస్తుందంటే లెక్కలేని క్రైస్తవుల పునరుద్ధానంని అది సూచిస్తుంది. ప్రథమ కడబూర ఊదినప్పుడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏమనంటే అదే ఒక తోటలో ఇది జరిగింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం ప్రథమ ఫలమై ఉన్నది. అనేక పునరుద్ధానాలకి అది ప్రథమ ఫలం అంటే మొదటి ఫలం అయి ఉన్నది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? రాబోయే విస్తారమైన వేరే అనేక పునరుద్ధానాలకి అది సూచన అయి ఉన్నది. సో ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్ ఆఫ్ ఈవెంట్స్ అనేది మనము అర్థం చేసుకోవాలి. ఇంకా ఐడెంటిఫైయింగ్ ద కంప్లీట్ గాస్పల్, అది కూడా నేను మీతో పంచుకుంటున్నాను. ఈ రివర్సల్ ఆఫ్ ఈవెంట్స్తో పాటు ఐడెంటిఫైయింగ్ ద కంప్లీట్ గాస్పల్. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే సువార్త అనగానే యోహాను సువార్త 3:16 అండి, దేవుడు ఈ లోకంని ఎంతగానో ప్రేమించాను, ఆయన ఒక్కడే కుమారుని ఇచ్చాను అదని అనుకుంటారు. ఆ మాటలో, ఆ వాక్యంలో సువార్తతో కూడిన ఒక్క భాగమే ఉంది. పరిపూర్ణమైన సువార్త ఏంటి? ఆ పరిపూర్ణమైన సువార్తని మనం నమ్ముతేనే రక్షణ పొందుతాం. లేఖనం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు లేఖనమే వాడాలి. పరిపూర్ణమైన సువార్త ఏంటి అనేది ఎక్కడ వర్ణించబడింది అది మనం చూద్దాం. మరి సహోదరి జయంతి గారి సాయం నేను తీసుకుంటాను. పాపం కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అయినా సరే ఎంతో చక్కగా తోడ్పడుతున్నారు. 1 కొరింథీ 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవమ్మా. సువార్తతో కూడిన డెఫినిషన్ అక్కడ ఉంది. సువార్తని చక్కగా లేఖనం వర్ణిస్తున్నది. ఆది సంఘం బోధించిన సువార్త, ఆది సంఘం అంగీకరించిన సువార్త, ఆది సంఘం అలాగే దాని వలన రక్షణ పొందిన సువార్త. 1 కొరింథీ 15వ అధ్యాయం మొదటి 4 వచనం. 1 కొరింథీయు 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసమును వ్యర్థమైతేనే కాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్తను మీకు ప్రకటించితినో ఆ ఉపదేశంలో మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్తన వలననే మీరు రక్షణ పొందిన వారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడను, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడను. సో అది ఏమనగా లేఖనం ప్రకారంగా యేసు మృతి పొందెను, సమాధి చేయబడెను, మరి లేఖనం ప్రకారంగా ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాను. ఇదే పరిపూర్ణమైన సువార్త. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ సువార్తని నమ్ముతేనే
మనకి రక్షణ. యేసు మన పాపముల కొరకు చనిపోయాను, దాని తర్వాత ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాను. అదే పరిపూర్ణమైన సువార్త. నా పాపముల కొరకు మాత్రమే ఆయన చనిపోయాను అని నమ్మితే కూడా అది పరిపూర్ణమైన సువార్త కాదు. ఆయన నా కొరకు సమాధి మీద విజయం పొంది, లేఖనం ప్రకారంగా సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాను, అది కూడా నమ్మితేనే నాకు రక్షణ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈస్టర్ పండుగ వలన సువార్త పరిపూర్ణంగా కూడా అవుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చదువుదామా? ఎప్పుడు ఒక వ్యక్తి రక్షణ పొందుతాడో రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం అయ్యగారు. 9-10 చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడుదువు. నువ్వు రక్షించబడదు ఎప్పుడు? పునరుద్ధానంతో కూడిన సత్యం కూడా నువ్వు నమ్మినప్పుడే. అది ఆల్ విత్ మీ. సో పరిపూర్ణమైన సువార్త కూడా పునరుద్ధానంతో లింకప్ అయి ఉంది. మరి చెప్తున్నాను, పరిపూర్ణమైన సువార్త కూడా పరిపూర్ణంగా ఎప్పుడవుతుంది అని అంటే, ఆ పరిపూర్ణమైన సువార్తలో పునరుద్ధానంతో కూడిన మాటలు అది మనము అంగీకరిస్తేనే. అది ఆల్ అండర్స్టాండింగ్. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన సమాధి నుంచి తండ్రి చేత లేపబడాడనే సత్యం ఆయన ఎప్పుడు విశ్వసించి నోటితో ఒప్పుకుంటాడో ఆయన రక్షణ పొందుతుడు. అది ఆల్ అండర్స్టాండింగ్. సో ఎన్నో విషయాలు ఉన్నాయి పునరుద్ధానంతో కూడిన ప్రాముఖ్యత మనము తెలుసుకోవాలి అంటే. ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్ ఆఫ్ ఈవెంట్స్, ఐడెంటిఫైయింగ్ ద ఫుల్ గాస్పల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వి కమ్ టు ఎట్ అనదర్ ఐడెంటిఫై. అదేంటంటే ఐడెంటిఫైయింగ్ ద పవర్ ఆఫ్ రిసరక్షన్. ఆ శక్తి, దేవుని శక్తి ఏమున్నదో, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇక్కడ చూడండి, సెకండ్ సబ్ హెడింగ్ నేను వాడాను, ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. దేని వలన ఇది జరుగుతున్నది అనేది మనకు తెలిసి ఉండాలి. బ్రాకెట్స్లో రిజరక్షన్ పవర్ అనేది నేను వాడాను. అయితే జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి మనము వస్తున్నాం. అది డాక్టర్స్, ఏ డాక్టర్ అన్న మంచి డాక్టర్ అయి ఉంటే ఆయన ఎప్పుడు ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ని వాడతాడు. ఎవరన్నా నాకు కడుపు నొప్పి అని ఆయన దగ్గర పోతే, ఒక డాక్టర్ దగ్గర తలనొప్పి అని పోతే వెంటనే తలనొప్పి వెళ్ళిపోవాలని ఒక మందు ఇస్తాడా? లేకపోతే దేని వలన ఈ తలనొప్పి వచ్చిందో దా సమస్య వెళ్ళిపోవాలని మందు ఇస్తాడా? మిమ్మల్ని అడుగుతున్నా. దేని వల్ల హెడేక్ వచ్చిందో ఆ సమస్య పోవాలని మంది. వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ అనేది తెలుసుకుంటాడు. వాట్ ఈస్ ద మెయిన్ కాజ్. అలాగే యేసు పునరుద్ధానుడు అయ్యాడు అంటే మెయిన్ కాజ్ ఏంటి? ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అని అంటే దాని వలన ఆయన పునరుద్ధాన శక్తి పొందేనా, లేకపోతే ఆయన మొదట్లోనే పునరుద్ధానుడు అందుకు ఆయన పునరుద్ధానుడు అయ్యాడా? అది మనం తెలుసుకోవాలి లేఖన పరంగా. అది ఆల్ విత్ మీ. లేఖనంలో మరీ చెప్తున్నాను, దేవుడు సీక్వెన్సింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఎలా పెట్టాడు అని అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన. లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడటమే కాదు, ఆ లేఖనంలో ఉన్న సీక్వెన్సింగ్ ఉంది చూడండి, వర్డ్ సీక్వెన్సింగ్ ఉంది చూడండి. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ కూడా వేయబడలేదు, కానీ బెతనీ గ్రామంలో మార్తా మరియ ముందు నించొని ఆయన పలికిన మాటలేంటి? మార్తా అంటుంది, అవును ప్రభా, ఒక దినం మేము మా చనిపోయిన సహోదరు లాజర్ని చూస్తాం, పునరుద్ధాన దినం మేము చూస్తాం అని అన్నప్పుడు ప్రభువారు ఎలాగా స్పందిస్తున్నారు, ఏం మాటలు వాడి ఆయన స్పందిస్తున్నారు? ఒకసారి చదువుదామమ్మా. చందు బ్రదర్ కూడా మనకి స్లైడ్ చూపిస్తారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 24-25 వచనాలు చదవమ్మా. యోహాను సువార్త 11వ అధ్యాయం చందు బ్రదర్. యోహాను సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. మార్త ఆయనతో, అంత దినమున పునరుత్థానమందు
లేచునని ఎరుగుదుమనెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాటలు నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. థ్యాంక్ ఆమె, యూ మా. చాలా అవును మా. ప్రభువా, ప్రైజ్ ద లార్డ్. నీవు నేనే పునరుద్ధానము, నేనే జీవము అని ప్రభువారు అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు, అందుకు ఆయన పునరుద్ధాన శక్తిని పొందాడని కాదు. ఆయన మొదట్లోనే పునరుద్ధానుడు, ఆయన మొదట్లోనే జీవమై ఉన్నాడు, అందుకు ఆయన సమాధి నుంచి బయటకు వచ్చాడు. కానీ సమాధి నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయన పునరుద్ధానుడు అవ్వలేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? లెట్ us అండర్స్టాండ్ ద కాజ్ అండ్ ద ఎఫెక్ట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన మొదట్లోనే పునరుద్ధానుడు. ఈ మాటలు పలికినప్పుడు బెతనీ గ్రామంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న. ప్రభువారు ఈవెన్ శిల్వ మరణం పొందారండి అప్పటికే? బెతనీ గ్రామంలో ప్రభువారి మాటలు పలికినప్పుడు ఆల్రెడీ No, శిల్వ మరణం పొందారా? పొందలేదు. దానికంటే ముందే ప్రభువారు ఏమంటున్నారంటే, నేనే పునరుద్ధానము, నేనే జీవం. అయితే ఆయన ఆల్రెడీ పునరుద్ధానుడే కాబట్టి ఆయన సమాధి గెలిచి బయటికి వస్తున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యేసు క్రైస్తవులు ఇద్దరి మధ్యన ఉన్న సంబంధంని సూచించే 4 B'లు నేను వాడి ఈ సత్యంని మీ ముందు తీసుకొని వస్తున్నాను. అది ఏమనగా, మొదటిగా 4 B's జ్ఞాపకం పెట్టుకోండి. ఇఫ్ వీఆర్ ద బాడీ, ఈజ్ ద హెడ్. మనము శరీరం అయి ఉంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. రెండో బి ఏంటంటే, ఇఫ్ వీఆర్ ద బ్రైడ్, ఈజ్ ద బ్రైడ్ రూమ్. మనం పెళ్లి కుమార్తె అయి ఉంటే ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. మూడోది, ఇఫ్ వీఆర్ ద బ్రాంచెస్, ఈజ్ ద వైన్. మనము తీగలమై ఉంటే ఆయన ద్రాక్షవల్లి అయి ఉన్నాడు. నాలుగోది, మనం కట్టడై ఉంటే, ఇఫ్ యూఆర్ ద బిల్డింగ్, హీఈస్ ద కార్నర్ స్టోన్. సో 4 B'లు ఉన్నాయి. మరి చెప్తున్నా, ఫస్ట్, ఇఫ్ యూఆర్ ద బాడీ, ఈజ్ ద హెడ్. ఇఫ్ యూఆర్ ద బ్రాంచెస్, ఈజ్ ద వైన్. ఇఫ్ యూఆర్ ద బ్రైడ్, ఈజ్ ద బ్రైడ్ రూమ్. ఇఫ్ యూఆర్ ద బిల్డింగ్, ఈజ్ ద కార్నర్ స్టోన్. సో ఆ పునరుద్ధాన శక్తి ప్రభుతో మనం కలిసి మెలిసి ఉంటే, ఆర్ ఎప్పుడు ఆ సంబంధం కుదిరించుకుంటామో ప్రభుతో, పునరుద్ధానుడైన ప్రభుతో ఎప్పుడు మనం సంబంధం కుదిరించుకుంటామో, ఆ పునరుద్ధాన శక్తి మనం కూడా అనుభవిస్తామా లేదా అడుగుతున్నా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. అనుభవిస్తాం. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు, మీరు మారు మనస్సు పొందని సమయంలో, మీరు యేసు ఎవరో తెలియని సమయంలో, మీ నేరముల చేత, మీ పాపముల చేత, మీ అపరాధముల చేత చనిపోయి ఉన్నారు. కానీ ఆయనను ఎప్పుడు మీరు తెలుసుకున్నారో ఏమైంది ఒకసారి మనం చూద్దాం. తీయండమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-7 వచనాలు. బైబిల్స్ లో అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి, మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మముల చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరములకును అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలెను స్వభావ సిద్ధముగా దైవోగ్రతకును పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడును సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలకు క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసందున్న ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపర్చు నిమిత్తము క్రీస్తు యేసునందు మనకు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును.
మీరు థ్యాంక్ యూ మా. విశ్వాసము ఆయనతో ద్వారా వాటి పరలోకంలో కూర్చోబెట్టాను. ఆయనతో వాటి పరలోకంలో కూర్చోబెట్టాను. అది ఆల్ అండర్స్టాండింగ్. ప్రతి క్రైస్తవుని సాక్ష్యం ఎలాగుంటది? సార్ అన్మ్యూట్ చేసుకోమా జయంతి, జాగ్రత్త వినండి. ఏ యేసు ఎప్పుడు ఈ లోకంకి వచ్చానో లోక చరిత్ర 2 భాగాలుగా విభాగించబడేను. జయంతి మ్యూట్ చేసుకోమా, రీసౌండ్ వస్తుంది. మ్యూట్ చేసుకున్నారమ్మా జయంతి గారు? ఓకే, అయితే జాగ్రత్త వినండి. యేసు ఎప్పుడు ఈ లోకంకి వచ్చానో లోక చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం, BC and AD. అది చరిత్రలో ఉండటం మంచిదే, కానీ అన్నిటికంట ప్రాముఖ్యమైన విషయం ఏమనగా ప్రతి క్రైస్తవుని జీవితంలో BC AD అనుభవం అనేది ఉంటుంది. యేసు నా జీవితంలో వచ్చే ముందు నేను అపరాధములు పాపముల చేత చనిపోయి ఉన్నాను, ఇప్పుడు కొత్త జీవితం నేను పొంది ఉన్నాను, పరలోకంలో నన్ను దేవుడు కూర్చొని పెట్టాడు అనే మాట ప్రతి క్రైస్తవుడు పలుకుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. BC AD అనుభవం లేని క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు కాదు. ఒక శిశు క్రైస్తవ కుటుంబంలో పుడితే క్రైస్తవుడు అయిపోతాడండి? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. పీటర్, జేమ్స్ అండ్ జాన్ అని పేరు పెట్టుకొని తల్లిదండ్రులు క్రైస్తవులు అయి ఉంటే ఒక శిశు క్రైస్తవుడు అయిపోతాడా? లేదండి. లేదు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే పాపములు అపరాధముల నుంచి మనకి విమోచన కలుగుతుంది. ఒక కొత్త జీవితం దేవుడు ఇస్తున్నాడు. మన పరిస్థితి ఎలాగుంది? ఆత్మికంగా చనిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి ఆ పునరుద్ధాన శక్తి ఏం చేస్తున్నది? మనల్ని ఆత్మిక మరణం నుంచి లేపి మనల్ని సజీవులుగా ఆత్మికంగా చేస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పునరుద్ధాన శక్తిని ప్రతి క్రైస్తవుడు ఇప్పుడే అనుభవించాలి ఈ లోకంలో. ఇంకా ఏమని రాయబడి ఉన్నది? 7వ వచనం సహోదరి చదివినిపిస్తారు అమ్మా జయంతి. ఇంకొకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మాత్రం చదవమ్మా. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి జవాబిచ్చటకు సిద్ధంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందున్న మనకు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపబడినారు. కూర్చోబెట్టాను అని ఉందా? రాబోయే దినంలో కూర్చోబెడతాడని ఉందా? కూర్చోబెట్టేశాడని ఉందా? లేకపోతే రాబోయే దినంలో ఎప్పుడో ఒకసారి కూర్చోబెడతాడని ఉందా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. ప్లీజ్ గివ్ మీ అన్ ఆన్సర్. కూర్చొని పెట్టాను అని ఉందా? రాబోయే దినంలో కూర్చోబెడతాడని ఉందా? కూర్చోబెట్టాను అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు యేసుని మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో ఆయన ఆత్మరూపిగా మన లోపల వస్తాడు. ఉట్టి చేతులతో రాడు. పరలోక ఆనందం, పరలోక సమాధానంని తీసుకొని వస్తాడు. ఆ పునరుద్ధాన శక్తిని మనం రుచి చూస్తాం. దాని వలన ఏమవుతున్నది? మనం భౌతికంగా ఈ లోకంలో జీవిస్తుండగా మనం పరలోకంనే రుచి చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కూర్చోబెట్టేశాను. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? పునరుద్ధాన శక్తి ఏం చేసింది? మనల్ని మరణం నుంచి లేపి ఆల్రెడీ పరలోకంలో కూర్చోబెట్టింది. అంటే దాని అర్థం ఏంటి? భౌతికంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, కానీ మన ఆత్మ పరలోకంని రుచి చూస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్కడ ఉన్నారో హల్లెలూయా చెప్పండి. అందుకే ఏ క్రైస్తవుడన్నా మారు మనసు పొందిన తర్వాత ఎందుకు పాపం వైపు ఆకర్షింపబడాడు? నేను కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదువుకునేటప్పుడు 1983లో ఎన్నో చెడ్డలవాట్లకి నేను లోబడిపోయాను. నా ఆరోగ్యం క్షీణిస్తున్నది. నా సాక్ష్యం మీతో క్లుప్తంగా నేను పంచుకుంటున్నాను. కానీ ఎప్పుడు నేను మారు మనసు పొందాను, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించాను, ఆ పరలోక ఆనందం సమాధానంని నేను ఎప్పుడు రుచి చూశాను, నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఎంచబడిన తర్వాత ఎప్పుడు పరలోక ఆనందం, పరలోక సమాధానం నా హృదయం లోపల ప్రవేశించిందో లోకం ఇచ్చే ఆనందం నాకు ఆకర్షణీయంగా కనిపించలేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్?
జాగ్రత్త వినండి. నేను ఇంకొక ప్రశ్న కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏ వ్యక్తి అన్న 5 స్టార్ హోటల్ సౌకర్యాలను రుచి చూసిన తర్వాత 3 స్టార్ హోటల్ సౌకర్యాల వైపు ఆకర్షింపబడతాడా? 5 స్టార్ No, హోటల్ Pastor. రుచి చూసిన లేదు తర్వాత పాస్టర్ 3 గారు, స్టార్ హోటల్లో ఉండాలని అనిపిస్తుందా? లేదు పాస్టర్ గారు. లేదు. ఎందుకంటే ఈ లోకం ఇచ్చే ఆనందం వాతావరణం మీద ఆధారపడే ఆనందం, కానీ ప్రభు ఇచ్చే ఆనందం, సమాధానం అది వాతావరణం మీద ఆధారపడేది కాదు. జీవజలము మనం ఎక్కడున్నా సరే మన హృదయంలో పొర్లుతూనే ఉంటది. సంఖ్యలతో బంధింపబడి చెరలో వేయబడి కొరడా దెబ్బలు తిన్న తర్వాత కూడా మీరు స్తుతి పాటలు పాడగలుగుతారు. ఎందుకంటే జీవజలం మన హృదయంలో పొర్లుతూనే ఉంటది. శారీరకంగా మనం ఎక్కడ ఉన్నా సరే పరలోకంని మనం రుచి చూస్తున్నాం. అందుకే మరీ చెప్తున్నాను, మనం కొరడా దెబ్బలు తిని చెరలో వేయబడి సంఖ్యలతో బంధింపబడినా సరే ఆ ఆనందం మన హృదయంలో పొర్లుతున్నది కాబట్టి మనం స్తుతి పాటలు పాడగలుగుతాం. ఇద్దరు పాడారండి చెరలో సంఖ్యలతో బంధింపబడి కొరడా దెబ్బలు తిన్న తర్వాత. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? చెప్పాలి. పౌలు శీలలు. పౌలు శీల, హల్లెలూయా. పౌలు శీలలు. సో ఇదమ్మా పునరుద్ధాన శక్తిని వ్యక్తిగతంగా రుచి చూడటము అని అంటే, ఆ పరలోక ఆనందం, ఆ పరలోక సమాధానం మనం నీతిమంతులుగా ఎంచబడిన తర్వాత మన హృదయంలో పొర్లుతూ ఉంటుంది. మనం ఈ లోకంలో ఉంటూ భౌతికంగా పరలోకంని రుచి చూస్తుంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొదటి ప్రసంగంలో మొదటి మాటలు ఏం వాడారు? మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది. జాగ్రత్త వినండి. మీరు మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఆ దేవుని రాజ్యం అంటే మనం చనిపోయి పరలోకంకి వెళ్ళటం కాదు. దేవుని రాజ్యం ఏంటో అనేది మనం అర్థం చేసుకోవాలంటే లేఖనమే వాడాలి. లేఖనమే అర్థం చేసుకోవాలి అని అంటే ఇప్పుడు దియమ్మా రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. అక్కడ సీక్వెన్సింగ్ ఆఫ్ ద వర్డ్స్ కూడా చూడండి. దేవుని రాజ్యం అంటే తినటము తాగటం కాదు, అది నీతియు పరిశుద్ధాత్మ సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. సహోదరి, ఈ వాక్య భాగం చదివిన తర్వాత నేను మరి ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్న వినుటకు సిద్ధంగా ఉండండి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసులు. జాగ్రత్త వినండి. దేవుని రాజ్యం తినటం తాగటం కాదు, కానీ అది నీతియు పరిశుద్ధాత్మ సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. ఏ వర్డ్ ఫస్ట్ లో వస్తుందమ్మా? పరిశుద్ధాత్మ సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమా, లేకపోతే నీతియా? నీతి. నీతి అంటే ఏంటి? ఇంగ్లీష్ లో రైటియస్నెస్. రైటియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. నేను పాపి అని ఒప్పుకొని యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు నీతిమంతుడుగా నేను ఎంచబడతాను. ఆయన శిలువ మీద చిందించిన రక్తం చేత నా హృదయం కూడా కడగబడుతుంది. నా హృదయం కూడా ఆయన ఆలయంగా మార్చబడుటకు అర్హత పొందుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల వస్తాడు. ఆయన ఒట్టి చేతులతో రాడు. పరలోక సమాధానం పరలోక ఆనందంని తీసుకొని వస్తాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మనం భౌతికంగా ఈ లోకంలో జీవిస్తూ దేవుని రాజ్యంని రుచి చూస్తూ ఉంటాం. ఆర్ యు ఆల్ విత్ మీ? అది అండి పునరుద్ధాన శక్తి అంటే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కొత్త జీవితం పొందుట, ఈ లోకంలో ఉంటూ పరలోకంని రుచి చూచుట. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే ఒక క్రైస్తవునికి మరణం అంటే భయం లేదు. ఇంకా ఆ దేవుని రాజ్యంని కనుక్కున్న వ్యక్తి ఏ త్యాగమన్నా చేయుటకు సిద్ధంగా ఉంటాడు. మా క్రైస్తవ జీవితంలో ప్రారంభంలో నేత్రాశ, శరీరాశ, జీవటము మీద విజయం పొందటము అది సామాన్యమే. కొన్ని రోజుల తర్వాత నీ అధికారాలను కూడా ప్రభు మహిమార్థమై త్యాగం చేయుటకు సిద్ధంగా ఉన్నావా అని అడిగితే దేవుడు, ఒక క్రైస్తవుడు ఆయన అధికారాలు, పాపంల సంగతి తెచ్చిపెట్టండి, అధికారాలను కూడా త్యాగం చేయుటకు ముందుకొస్తాడు. ఎందుకు? ఆ దేవుని రాజ్యం కంటే ముఖ్యమైనది ఆయన జీవితంలో వేరే ఏది లేదు. ఆ దేవుని రాజ్యం దేని మీద ఆధారపడి ఉంది? నీతి అంటే దేవునితో సరి అయిన సంబంధం. ఆ దేవునితో సరి అయిన సంబంధం ఆయన కుదిరించుకున్నాడు కాబట్టి ఆయన పరలోక ఆనందంని సమాధానంని రుచి చూస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? దేవుని రాజ్యం నేను దేంతో పోలుస్తారు? ఒక విలువైన ముత్యంతో పోలుస్తారు. ఒకసారి చదవమ్మా మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొను
మంచి ముత్యములను కొను వెతుకుచున్న వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దానిని కొనును. ఏమన్నా త్యాగం చేయుటకు ఒక క్రైస్తవుడు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే దేవుని రాజ్యంని రుచి చూసిన తర్వాత ఆ రాజ్యం ఆయన ఇడిచిపెట్టాడు. అది విలువైన ముత్యం లాంటిది. దాన్ని పొందుకుంటుటకు ఏం చేస్తున్నాడంట ఈ వ్యాపారస్తుడు? అన్ని కూడా అమ్మి వేసేసి ఆ ముత్యంనే పట్టుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జీవితం ప్రారంభంలో ఆ పునరుద్ధాన శక్తిని మనం ఆధారం చేసుకొని నేత్రాశ, శరీరాశ, జీవటమం మీద విజయం పొందుతాం. బానే ఉంది. ఆ పునరుద్ధాన శక్తితో ఒక మాట ఉంది, ఒకసారి చదవమ్మా. 1 యోహాను 4:4. ఎందుకు మనము లోకంని జయించగలుగుతున్నాం? నేత్రాశ, శరీరాశ, జీవటమ్మం మీద మనం ఎలాగ విజయం పొందగలుగుతున్నాం? మన సొంత శక్తి వలన కాదు. 1 యోహాను 4:4. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి అమ్మా, అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. 1 యోహాను 4:4. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంట బలవంతుడు కాబట్టి మీరు నేత్రాశ, శరీరాశ, జీవటం మీద విజయం పొందుతున్నారు. దాని తర్వాత క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగే సమయంలో ఒక పరిస్థితి వస్తుంది, ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఒక వాతావరణం వస్తుంది. ఆ టైంలో పాపంల మీద విజయం పొందటమే కాదు, పాపంలను విడిచిపెట్టడమే కాదు, మన అధికారాలను కూడా విడిచిపెట్టి దేవునితో ఉన్న సరి అయిన సంబంధంని మనము కాపాడుకోవడానికి దేవుడు కృప చూపిస్తారు. అబ్రహామా మెసొపొటామియా విడిచిపెట్టి, విగ్రహారాధన విడిచిపెట్టి వచ్చేయ్ అని అబ్రహాంని పిలిచినప్పుడు వెంటనే అబ్రహాం విధేయత చూపించాడు. ఆయన ఎక్కడ పుట్టాడో మెసొపొటామియా అంటే ఇప్పుడు ఉన్న ఇరాక్ నిడిచిపెట్టి, అక్కడ ఉన్న బంధువులు మిత్రులను నిడిచిపెట్టి, అక్కడ ఉన్న విగ్రహారాధన నిడిచిపెట్టి వచ్చేసాడు. పాపం నిడిచిపెట్టుట కొంచెం సులభమే. కొన్ని సంవత్సరాల తర్వాత లేక పుట్టిన ఈసాకుని బలి అని అంటే అది కొంచెం కష్టమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఆయన అధికారం. లేక పుట్టిన కుమారుణ్ణి తండ్రి అన్న ప్రేమిస్తాడు, కానీ దాన్ని కూడా విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవునితో ఉన్న సరి అయిన సంబంధం అన్నిటికంటే ముఖ్యమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సురేష్, మారు మనసు పొందు అని అంటే మారు మనసు పొందాను. పరలోక ఆనందం, పరలోక సమాధానం నేను రుచి చూశాను. 22 సంవత్సరాలు ప్రభుత్వం నడుచుకున్నాను. పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ అయ్యాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది నాకు. 1,50,000 శాలరీ ఉంది. కానీ ప్రభువారు 2005లో సురేష్ ఆ ఉద్యోగం విడిచిపెట్టి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం విడిచిపెట్టి సేవకు వచ్చేయి అని అంటే విడిచిపెట్టాల్సి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెంటనే నేను సమర్పించుకోలేదు. ప్రభా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే రిటైర్మెంట్ వరకు నేను ఇక్కడ ఉంటాను ప్రభా అని అంటే తాత్కాలికంగా పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంని నేను పోగొట్టుకున్న తర్వాత ప్రభా నువ్వే నాకు కావాలి, నీతో సరి అయిన సంబంధం కావాలి. ఈ ఉద్యోగం కూడా నేను విడిచిపెట్టేస్తాను ప్రభా, కానీ నీతో ఉన్న సరి అయిన సంబంధం నాకు కావాలి. అప్పుడే నేను ఈ లోకంలోనే పరలోకంని రుచి చూడగలుగుతానని ఉద్యోగం విడిచిపెట్టి సేవకు వచ్చాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి. పునరుద్ధాన శక్తి వలన ఏమవుతున్నదంటే మనం భౌతికంగా ఇక్కడ జీవిస్తూ పరలోకంనే రుచి చూస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-7 మనం చదువుకున్నాం. సో అన్ని 7 సబ్ హెడింగ్స్ నేను కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా లోతులో మనం వెళ్ళాల్సి వచ్చింది. బహుశా ఈ వారంలోనే ఏదో ఒక దినము మరి సిస్టర్ నేను దేబోరా గారు మరి మాట్లాడుకుంటాము. ఏదో మ్యూచువల్లీ కన్వీనియంట్ టైంలో ఇంకొక బైబిల్ స్టడీ మనం అరేంజ్ చేసి వేరే సబ్ టాపిక్స్, ఐడెంటిఫైతో కూడిన సబ్ టాపిక్స్ మనము ధ్యానిద్దాం. చందు బ్రదర్, యూ క్యాన్ షో ద స్లైడ్ ఫర్ ద లాస్ట్ టైం. మనం ఈరోజు ధ్యానించింది ఐడెంటిఫైతో కూడిన సబ్ టాపిక్స్ ఏంటో చందు బ్రదర్ మనకు చూపిస్తారు. చూడండి, మనం ఇంకా కవర్ చేసేవి కొన్ని ఉన్నాయి. ఈరోజు మనం చూసింది ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్. ఎక్కడ మరణ శిక్షతో కూడిన మాటలు దేవుడు పలకాల్సి వచ్చిందో ఒక తోటలో, ఇంకొక తోటలో పునరుద్ధానం వలన మనకు నిత్య జీవం అనేది వస్తున్నది. ఒక తోటలో మరణ శిక్షతో కూడిన మాటలు పలకబడినాయి అంటే ఇంకొక తోటలో పునరుద్ధానము ఏం సూచిస్తుందంటే నిత్య జీవంని సూచిస్తుంది. దాని తర్వాత మనం చూసింది ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్, ఐడెంటిఫైయింగ్ ద రిజరక్షన్ పవర్,
అండ్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ఇట్. దాన్ని మనం వ్యక్తిగతంగా రుచి చూచుట. రిజరక్షన్ పవర్ గురించి వినటం మాత్రమే కాదు, పునరుద్ధాన శక్తి గురించి వినటం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా దాన్ని అనుభవించుట. వచ్చే ఈ వారంలో దేవుని చిత్తమైతే వేరే సబ్ టాపిక్స్, ఐడెంటిఫైయింగ్ ద రోల్ ఆఫ్ ప్రాఫెసీ, ఐడెంటిఫైయింగ్ ద కంప్లీషన్ ఆఫ్ రిడెంప్షన్ ప్లాన్, ఐడెంటిఫైయింగ్ ద మోర్ బ్లెస్డ్ గ్రూప్, వేరే సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని కూడా మనము ధ్యానించుటకు ప్రయత్నిద్దాం. నేను ఒక చిన్న ప్రార్థన చేసి ఫ్లోరు తిరిగి సహోదరుడు రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి సహోదరి దెబోరా ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో కృషితో ఎంతో ప్రయాసంతో తండ్రి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నది. ఈ వేదిక మీద తండ్రి సాయంత్రం వేళ ఈ పునరుద్ధాన దినంన, ఈస్టర్ పండుగ దినంన 10 మంది వచ్చి ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ పునరుద్ధానంతో కూడిన అనేక పాఠాలు మేము నేర్చుకోవాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. తండ్రి, అందరినీ కూడా మీరు తృప్తిపరిచి ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. మీ బలహీనమైన సేవకుడిని మీరు మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మేము నేర్చుకున్నాము, మేము తండ్రి వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. అలాగే ఏమన్నా నూతనమైన విషయాలు మేము ఈరోజు నేర్చుకొని ఉంటే, చందు బ్రదర్ ఎంతో కృషితో ఈ వీడియో సెషన్స్ అన్నిటి కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ యూట్యూబ్లో ఉన్న వీడియో సెషన్స్ అన్నిటినీ కూడా మేము తోడు క్రైస్తవుల మధ్యన సర్కులేట్ చేయుటకు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ చిన్న వేదిక చేత సార్వత్రిక సంఘం కూడా మేలు పొందేటట్లు మీ కృప చూయించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.